ఈ రోజు మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఎవరైనా ముఖ్యమంత్రి గారి హోమ్ మినిస్టర్. శాంతి భద్రతలు ఈ చట్టాలన్నీ కూడా అమలు పరచాలన్న బాధ్యత కూడా వారిది. ఏ ఒక ముఖ్యమంత్రి దగ్గర హోమ్ మినిస్టర్ బాధ్యత ఉన్నదో వారి ఒక జిల్లాలోనే, అది ఉమ్మడి జిల్లా కావచ్చు, వారి ఉన్న జిల్లా కూడా కావచ్చు, ఆ జిల్లాలోనే జరిగినటువంటి సంఘటన పైన ఇంతవరకు ముఖ్యమంత్రి గానే, ముఖ్యమంత్రి కార్యాలయం గానే, లేకుంటే వారి పార్టీ సంబంధించినటువంటి ఒక పెద్దలు గానే ఎవరు కూడా స్పందించలేదు. దీనికి కారణం ఏది అని చెప్పేసి కూడా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే వారి పార్టీ నేతలే దీంట్లో ప్రత్యక్షంగా స్వయంగా వాళ్లే ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవటానికి ఈరోజు ప్రభుత్వం పూర్తి ప్రయత్నం చేస్తా ఉంది. సంఘటన ఇట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఇంతకుముందు మా ఆచార్య గారు చెప్పారు, వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయి, సీసీటీవీలు అన్ని చూడక పెడతారు. ఈ సీసీటీవీ పెట్టినటువంటి ఒక ఏవైతే పర్పసే ఇది. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడండి, దోషుల్ని మీరు శిక్షించండి, పట్టుకోండి. నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇంతవరకు దోషులు ఎవ్వరిని కూడా అరెస్ట్ చేయలే. ఇది ఒక హత్యనే భావించాలి మనం. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది హత్య, ఒక చిన్నారి పాప హత్య. ఇది ఎవరైనా సరే ఇటువంటి ఒక సంఘటన జరిగితే మానవత్వంతో అయ్యో ఏమైంది అడుగుతారు. ఇక్కడ అధికారులు అడగలేదు ఏమైందని, ఎంఆర్ఓ అడగలేదు, ఆర్డీఓ అడగలేదు, ఎస్పీ అడగలేదు, ఇన్స్పెక్టర్ అడగలేదు, డిఎస్పీ అడగలేదు. ప్రతి ఒక్కరు కూడా చేతులు దులుపుకొని ఏమి కానట్టే ఉన్నారంటే రాష్ట్రం మొత్తంలో కూడా ఈ సంఘటన పైన బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు దీనిపైన ఆందోళన పడతా ఉంటే ప్రభుత్వం దీని మీద స్పందించకపోవడం అవుతుందో అది చాలా సిగ్గుచేటు అనే విషయాన్ని కూడా మేము భావిస్తా ఉన్నాం.